వేదవాక్యం కనుక నేను చదువుతాను, దయచేసి చిత్తగించండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ప్రజలమైన మమ్ములను ఒక వారమంతా ఈ లోకములు క్షేమముగా నడువజేసి బ్రతుకజేసి, ఇదిగో మా ప్రభువా, ఈ మజిలీకి ఈ నూతన పునరుద్ధాన దినములోనికి మమ్మల్ని నడిపించి తోడుకొని వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ఆరాధన కూటములు ప్రతి ఘట్టములు ఆరంభం నుంచి ఇంతవరకు మీరు మాకు తోడు నీడగా ఉండినారు. సంగీత స్తోత్ర ఆరాధనని అర్పించటలోను, కానుకలు చెల్లించుట విషయంలోను, నీ శరీర రక్తములను తిరుగు త్రాగుట విషయంలోను, సాక్ష్యము అలాగే ప్రార్థన ఇతర సందర్భములు అన్నిటిలోనూ నాయన మీరు మాకు తోడు నీడగా ఉన్నందుకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లేచి తిరిగి మేము మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒకసారి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మండించమని యేసునామమున నా వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారముల నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీకు ఉపదేశిస్తూ ఉన్నానన్న విషయం మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఆ అంశం ఏమిటనగా, ఒక విశ్వాసి మనస్కరించవలసిన విషయములు, ఒక విశ్వాసి మనస్కరించవలసిన విషయాలు. ఆ పునాది లేక ఆ అంశం మనకు ఎక్కడ దొరికిందంటే మొదటి తిమోతి పత్రికలో దొరికింది, 4వ అధ్యాయంలో. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మొదటి తిమోతి 4:15లో ఇలాగూ రాయబడింది, నీ అభివృద్ధి అందరికీ నీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. వీటిని మనస్కరించుము, వీటి అందు మాత్రమే సాధకము చేసుకొనుము. అనగా ఒక విశ్వాసి మనస్కరించవలసిన విషయాలు ఉన్నవి, మనస్కరించకూడని విషయాలు కూడా ఉన్నవి. మనస్కరించుట అంటే అర్థం ఏంటి? నమస్కరించుట కాదు. నమస్కరించుట వేరు, మనస్కరించుట వేరు. ఏమండి? సత్కరించుట వేరు, తస్కరించుట వేరు. కొంతమంది అది అంతా ఒకటే అనుకుంటా, అర్థం కాకుండా. సత్కరించుట, శాలువా కప్పి నన్ను ఎంతో తస్కరించినందుకు నీకు వందనాలు అని ఓటమితో అని చెప్పేది ఉంటుంది. ఆయన వాళ్ళు తస్కరించడం కాదురా, సత్కరించడం. భాష తెలిగిపోయే కష్టమే. మనస్కరించడం అనేది అర్థం ఏంటంటే మనస్సును లక్ష్య పెట్టుట, మనస్సు దాని మీద లగ్నము చేయుట, అది ప్రాముఖ్యమైనదిగా ఎంచి మన సమయము మన శక్తి సామర్థ్యములు దాని కొరకు వినియోగపరచుట, దాని కొరకు కృషి చేయుట. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ అవర్ మైండ్ ఏదైతే ఉన్నదో దానిని మనము మనస్కరించుచున్నామని చెప్పుకోవచ్చు. కనుక ప్రియులారా, ఒక విశ్వాసి మనస్కరించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ వీటి అందే మనస్కరించుము తిమోతి అని చెప్పడానికి ఒక కారణం ఉన్నది. అదేమిటంటే, తిమోతి యవనస్తుడు. తిమోతి భక్తుడు యవనస్తుడండి. ఆయన చాలా ముసలాయన కాదు. హీ వాజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. మొదటి తిమోతి 4:11 చూడండి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండానట్లు. ఈ మధ్యాహ్న కాలం ఎందుకు ఒక మాట చెప్పాలని నాకు ప్రేరేపణ కలుగుతోంది. బైబిలులో దేవుడు బలముగా వాడుకున్న భక్తులలో అత్యధిక సంఖ్యాకులు యవ్వనస్తులేనండి. తలలు పండి ముదుసరులైపోయి జవసత్వాలన్నీ ఉడిగిపోయి నీరు గారిపోయి లేవలేక నడవలేక కూర్చోలేక ఉన్నటువంటి ముసలితనంలో దేవుడు ఎవరిని వాడుకోలే. ఒక విషయం చెబుతున్నాను. మోషే అడిగాడు, దేవా నేను నీ సన్నిధికి వచ్చేసేస్తే నా తరువాత ఇశ్రాయేలును నడిపించగల నాయకుడు ఎవడు అంటే, నీ
పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు. ఏమండి? యవ్వనస్తుడు నూను కుమారుడైన యెహోషువ, అతడు ఆత్మను పొందినవాడు. అతని గురించి లేఖనం చెబుతోంది. నిర్గమకాండము 33వ అధ్యాయం 11 వచనం అనుకుంటా, చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 11. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుంచి వెలుపలికి రాలేదు. జోషువా ద యంగ్ మ్యాన్, జోషువా ద యంగ్ మ్యాన్. నువ్వు ఏలియా చెప్పు, ఏలియా కానీ, ఎలీషా కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా సరే, దే ఆర్ యంగ్ మెన్. దేవుని కొరకు యవన బలమును ధారపోశారు. దేవుని బిడలారా, ఈ రోజుల్లో ఎవరన్నా సేవ చేస్తామంటే నీకు అప్పుడే ఏం తెలుస్తుందిరా? కుర్రోడివి, వేరేడు లేవు, నా సర్వీస్ అంత లేదు, నీ వయస్సు. ఆఫ్టర్ ఆల్ యంగ్ మ్యాన్ వాట్ యూ కెన్ డూ అంటే ఓన్లీ ఓల్డ్ పీపుల్ కెన్ సర్వ్ ద లార్డ్. ఓన్లీ ముసలోళ్ళు మాత్రమే దేవుణ్ణి సేవించగలరు అని అనుకుంటున్నారు. కానీ ఈ లోకపు అభిప్రాయానికి, దేవుని అభిప్రాయానికి చాలా చుక్కెదురు. ఎప్పుడు కూడా లోకము దైవజనుడిగా గుర్తించాలంటే తల నెరిసిన వాని కొరకు ఎదురు చూస్తారు, వెతుక్కుంటారు. దేవుడు ఒక సైనికుడు కావాలనుకుంటే యవనస్తుల్లో వెతుక్కుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే నేను సేవకు బయలుదేరినప్పుడు నాకు 21 సంవత్సరాలు, 27 నుండి 21 పడ్డది. అందరూ అన్నారు నీకేం తెలుసు అంటే ఏం తెలియాలని అడిగినాను నేను. ఏం తెలియాలి? నేను పాపినని తెలుసు, యేసు నా కొరకు మరణించి లేచాడని తెలుసు, నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నన్ను రక్షించాడని నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడి నా సేవ కొరకు రా నా కుమారుడని పిలిచాడని నాకు తెలుసు. ఇంకేం తెలియాలి? లోకము నశిస్తోందని తెలుసు. నశిస్తున్న మానవుడు రక్షణ పొందాలంటే వాడు ఏ మందు మింగాలో ఆ సువార్త మందు నాకు తెలుసు. నన్ను రక్షించిన ప్రభు వాళ్ళను కూడా రక్షించడానికి సమర్థుడు, ఇష్టపడుతున్నాడు. నా ప్రక్కన ఉన్న నేను చచ్చిపోతున్నాడు. నోట్లో నీళ్లు పోస్తానంటూ నీకేం తెలుసు అమ్మా నీళ్లు పోస్తావు అంటే అసలు నీకేం తెలుసో తెలిసి మాట్లాడుతున్నాను. నాకేం తెలుసో తెలీదు, నా దేవుడికి తెలీదా? నాకేం తెలుసో ఏం తెలియదో తెలిసే నా సేవకు రమ్మని ప్రభు పిలిచాడు. ద వరల్డ్ ఆల్వేస్ డిస్కరేజెస్ ఎ యంగ్ మ్యాన్. ఎంత ఎదురీది వచ్చాను దేవుని బిడలారా, నాకు తెలుసు. అందుకే నేను చెబుతున్నాను, మన సంఘంలో చాలా మంది, మన తమ్ముళ్ళు, మన సంఘంలో యవనస్తుల స్పెషల్ కూడికలు పెడదామంటే అసలు పతాదివారం అంతా యవనస్తుల కూడికేనా? ఇప్పుడు చాలా సంఘాలు ముసలిలు ఎక్కువ మంది ఉంటారు, యవనస్తులు తక్కువ ఉంటారు కనుక రికగ్నిషన్ కొరకు స్పెషల్గా యవనస్తులు కూడిక పెడతారు. మన దగ్గర ఎక్కువ శాతం యవనస్తులు ఉన్నారు కనుక రికగ్నిషన్ కొరకు వృద్ధుల కూడిక వేరేది పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఎంకరేజ్మెంట్. నేను కూడా యంగ్ మ్యాన్ కింద లెక్క తలనేసింది, కానీ ఐఎమ్ ద యంగెస్ట్ ఓల్డ్ మ్యాన్, ఐఎమ్ టెలింగ్ యూ. నేను చాలా యువక వృద్ధుడను లేక వృద్ధ యువకుడను. దో ఐఎమ్ హ్యావింగ్ అ గ్రే హెయిర్, ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్, యూ నో. ఏమండి, నా హృదయం చాలా ఉప్పొంగుతుంది. యవనస్తులందరూ దేవుని కొరకు రోషము కలిగి రావడం చూస్తూ ఉంటే ఇందులో కొందరు తిమోతిలు, తీతులు, ఇందులో కొందరు యోధియా, సుంటికేలు, మిరియాములు లేస్తారని నా నమ్మకం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై, ఒక సైనికురాలై లేవబోతున్నారని నేను నమ్ముతున్నాను. నేను ఒకసారి దేవుడిని అడిగా, ప్రభువా నన్ను ఒకవేళ పిలుచుకుంటే, నిజంగా చెప్తున్నాను, ఒకవేళ నన్ను పిలుచుకుంటే, లేకపోతే నేను అమెరికాకో సింగపూర్కి ఎక్కడికన్నా పోయి స్థిరపడితే అగాపే సంఘం ఉంటుందా ఆయన అని అడిగాను. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఒక ఆదివారం ఇక్కడ డుమ్మా కొడుతుంది, అనేకులు కూడా డుమ్మా కొడుతుంది. వాళ్ళ పాస్టర్ గారు ఉన్నాడా అని ఫోన్ చేసి, ఉన్నాడంటే రావడం, లేదంటే ఎందుకు లేమని ఇంట్లో కూర్చోవడం. నేను ఒక ఆదివారం రాకపోతేనే సంఘానికి ఎందుకు అని అనుకుని రాకుండా ఉన్నాడు. నేను పర్మనెంట్గా అమెరికాలో స్థిరపడితే, ఆస్ట్రేలియాలో స్థిరపడితే అక్కడి నుంచి సేవ నడిపిద్దామని అనుకుంటే రెగ్యులర్గా ఆదివారం వస్తారు వారు. నాకు చాలా విచారం అనిపించింది. నిర్మమాటంగా చెప్పినాం,
కొన్ని ఎందుకంటే ఒక తమ్ముడు అన్నాడు, అన్న యథార్థం చెప్తాడు, నేనైతే రానే. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఎవరో ఒకరు మాట్లాడిన దానికి ఇక ఇట్లాంటి ప్రసంగాలు నేను 100 దాటుకొని వస్తాయి అక్కడి నుంచి. అయితే నేను ఒక బెంగ, నాకు ఎట్లా ప్రభువా, నేను 20 ఏళ్ళు కష్టపడి సంఘం కట్టుకొస్తే ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని తుఫానులు, నేను కొంచెం ఎటన్నా పోతే వీళ్ళందరూ అదాపే సంఘమే ఉండదా అంటే, దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఏం ఫికర్ చేయకు బాబు, కుछ ఫికర్ नहीं करना, వీళ్ళందరూ రారు కదా, ఒక్కొక్కడు ఒక్కో సంఘం పడతారని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందరూ వచ్చి ఇక్కడ నేను ఉన్నంతసేపు మీరు కాలేజీలో ఉన్నానన్నమాట, అన్న దగ్గర ఏమన్నా నేర్చుకున్నామని. ఇప్పుడు అన్న రావడం లేదు, నాకు నేర్పడం లేదు అనుకున్నాక ఏమనుకుంటారంటే, మీరు నేర్చుకున్న దాన్ని ఎందుకని నేర్పడాలని అనుకుంటారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. మీరు ఇక్కడికి రాకుండా ఉండగలరేమో, కానీ మీకు తెలిసిన సత్యం ఇంకొకటి చెప్పకుండా ఉండగలరా? రాకుండా ఉండగలరు, కానీ తెలిసిన సత్యం చెప్పకుండా ఉండలేరు, వాటి నమ్మకుండా ఉండలేరు, మీ ఇంట్లో ఒక గుడి కాకుండా ఉండలేరు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు కనుక పౌలు తిమోతికి చేసిన ఉపదేశాన్ని ప్రభు మనకి దినాలలో ప్రముఖులుగా జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు తన కుమారుడు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పాడు, ఓ తిమోతి, నువ్వు వీటి అందే మనస్కరించి, నువ్వు వీటి అందే జ్ఞాపకం సాధతో చేసుకో. ఎందుకంటే అనవసర విషయాలలో నీవు దృష్టి నిలుపకూడదు, అత్యవసరమైన విషయాల్లో నువ్వు దృష్టి నిలుపాలి. తిమోతిని దేవుడు బలంగా వాడుకోవాలని ఆశించాడు కనుక ఈ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయములో 21వ వచనంలో ఒక సీక్రెట్ ఉపదేశిస్తున్నాడు. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను ప్రత్యేకించుకున్న విడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యము నిమిత్తం సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. యజమానుడు ఏ పాత్రను పడితే ఆ పాత్రను వాడుకోడు, యోగ్యమైన పాత్రనే వాడుకుంటాడు. నేను చెప్తున్నా మీకు, దేవుని చేత వాడబడుచున్న వాళ్ళని ఎప్పుడు పల్లెత్తి మాట అనకండి, శాపం వస్తుంది, దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ఒక సోదరుడు నా దగ్గరకు వచ్చి అన్నాడు, దినకరన్ గారు ఈ మధ్య కొంచెం మనీ మైండెడ్ అయిపోయిందండి అంటాడు. నాకెంత ఒళ్ళు మండిందంటే చెప్పడానికి వీల్లేదు. దినకరన్ సంగతి దేవుడు చూసుకోవడం, దినకరన్ చూసుకుంటాడు. దినకరన్ది మనీ మైండ్, మీరేం మైండ్ అని చెప్పింది. మీరేం మైండ్? దినకరన్ గారు మోకాళ్ళు వంగితే 8 గంటలు లేవడు, నువ్వు ఉంటావా? మోకాళ్ళు 8 నిమిషాలు ఉండే చేత కాదు. దినకరన్ గారు మోకాళ్ళు ఎట్లని అంటే అంత నల్లగా కాయలు కాసి కమిలిపోయి నల్లగా స్ట్రైట్గా నిలబడి వస్తాడు ఆ భక్తునికి. రాత్రంతా ప్రార్థన చేస్తాడు ఆయన. నిజంగా కన్నీరు కార్చి అయ్యో భారతదేశం నశిస్తుంది ఆయన ఏడుస్తాడు. వాళ్ళు భక్తులయ్యా, నువ్వెక్కడ వాళ్ళు ఎక్కడ. గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరిచ్చిందట. నేను కూడా ఎంత గుండ్రగా నిన్నగుంది, నువ్వేంత బూరు అట్లున్నది అని. అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పిన. అరే బాబు పో, ముందు నువ్వు ప్రార్థన నేర్చుకో, పరిశుద్ధత నేర్చుకో, బైబిల్ చదువు, ఇంకా నువ్వు గోడ దూరం బేకాదు, ఎప్పుడూ నీకు అది ఆ యోగ్యత వస్తుంది. ఇవాళ నిన్న ఉన్న పొట్టగాళ్ళు కూడా దినకరం అట్లా. ఈయన నీకెందుకు? నీ ఎదుట నీ మనస్సాక్షి దేవుడి ముందు నీవు నిష్కల్మషంగా కాపాడుకుంటే చాలు. దినకరం గారిని దేవుడు లోకమంతా వాడుకున్నానంటే దేవుడు పిచ్చోడే వాడుకోలేదు. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ హిమ్. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. లోకమంతా ఒక దైవజనుడు దేవుడు వాడుకున్నాడంటే మనము నేర్చుకోదగింది లేదు, ఆయనలో ఉన్నది. దెర్ ఇస్ సంథింగ్ విచ్ యూ షుడ్ లెర్న్. ఎవరైనా సరే దేవుడు కృప కలిగిన వాడు, ఎక్కడ రక్షించుట యందు కృప కలిగిన వాడే గాని ఒక పాత్రను ఎన్నుకొని వాడుకోవడానికి తన దాసులుగా నిలబెట్టేటప్పుడు అర్హత చూచేవాడు. ఆయన అర్హత చూస్తాడు. ఒక ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న మంచి స్పీకర్ కావాలంటే ఏం చేయాలి?
అంటే నేను చెప్పిన, టు బీ ఎ గుడ్ స్పీకర్ యూ షుడ్ బీ ఎ థింకర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ థింకర్ యూ విల్ బికమ్ ఎ టాకర్ రాదర్ దాన్ ఎ స్పీకర్. నువ్వు ముందు మంచి ఆలోచన పరుడివి కావాలి. ఆలోచన లేనివాడు స్పీకర్, వాడు టాకర్ అవుతాడు. అంటే వాగుడికాయ తప్ప దేవుని వాక్కు బయలుదేరదు. చాలా దూరం ఎదిగారండి. ఒక మంచి స్పీకర్ అంటే సైకాలజీ తెలవాలి, వాక్యం తెలవాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, వాక్యం చెప్పేటప్పుడు మనుషులు వివేచిస్తుండాలి. ఒకటా రెండా? ఒక దినకరని పుట్టాలంటే, ఒక భక్తి సింగారు పుట్టాలంటే ఊకనే పుట్టరు వాళ్ళు. దేవుడు 5-6 తరాల నుండి పట్టుకొచ్చి జెనెటిక్ ఇంజనీర్ లాగా ఒక భక్తుడు పుట్టిస్తాడు. బెంగళూరులో జాక్ పొనిన్ ఒక మహాభక్తుడు ఉన్నాడు. పిల్లర్స్ అండి వీళ్ళు. వాచ్మెన్ ఉన్నాడు. ఎందుకు చాలా మంది పౌరులు లేరు? ఎందుకు చాలా మంది భక్సింగులు లేరు అంటే లేరు. ఎందుకే? ఎవరికి వాడే పండితుడు అయిపోయి ఆయన మంచివాడు ఈయన మంచివాడు అంటే నోరు మూసుకోవాలని దేవుడు తీసి పక్కన పెడతాం. వ్యర్థ విషయములలో దృష్టి లగ్నం చేయనే కూడదు. ఒక యోగ్యత అనేది మనకు ఉండాలి. దైవజనుడు దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర కావాలంటే వానికి లక్షణాలు ఉండాలి. నిన్నులను కూడా దేవుడు వాడుకోవడానికి మనం యోగ్యం కావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలలో దేవుని బిడ్డలారా కొన్ని చెప్పాను. వ్యర్థమైనవి చూడకుండా ఉండాలి. అవన్నీ నేను గత వారపు ప్రసంగాలు అవన్నీ పోయిన వారం అంతకుముందు ఆ పాత కాసెట్లు వినుకోండి. కానీ ఇప్పుడు ఈనాటి అంశం ఏమంటే సమయమందును అసమయమందును. దట్ ఈస్ ద టాపిక్ టుడే. ఇవాళ టాపిక్ ఏంటంటే సమయములోని అనుకూలతను కానీ ప్రతికూలతను కానీ లక్ష్య పెట్టకుండుట. సమయమందును అసమయమందును అన్నాడు. ఓ తిమోతి, నీవు వాక్యమును ప్రకటించు. ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు ప్రకటించుము? సమయమందును అసమయమందును ప్రకటించు. అనగా అర్థమేంటి? అనుకూల సమయమందును ప్రతికూల సమయమందును వాక్యమును ప్రకటించుము. ప్రజలు నిన్ను మెచ్చుకున్నప్పుడు, ప్రజలు నిన్ను దూషించినప్పుడు నువ్వు వాక్యమును ప్రకటించు. నీకు ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా వాక్యాన్ని ప్రకటించు. ఘనత వచ్చినా అవమానం వచ్చినా నీ వాక్యాన్ని ప్రకటించు. లెట్ కమ్ వాట్ మే ఇన్ యువర్ వే, డోంట్ స్టాప్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఏ పనికి వినియోగించాడో ఆ పని చేయుట యందు సమయములను నీవు లక్ష్య పెట్టవద్దు. అంత అనుకూలం ఉన్నప్పుడు ఎవడైనా సేవకుడే, అంత అనుకూలం ఉన్నప్పుడు ఎవడైనా ఆరాధకుడే. దేవుని బిడ్డలారా, అసమయమందు దేవుని స్తుతించిన వాడు యోబు భక్తుడు. అకాలమందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అబ్రహాము. ఏమండి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము, దేర్ వాజ్ నో బేసిస్, నో ఫౌండేషన్. నమ్మడానికి అసలు ఆధారమే లేదు కానీ నమ్మాడు. యోబు అసలు సంతోషపడడానికి ఏమన్నా ఒక రీజన్ ఉందో చెప్పండి? 7 కొడుకులు చచ్చిపోయారు, 3 బిడ్డలు చచ్చిపోయారు, భార్య కూడా చచ్చిపోయినాదే, బతికే ఉనికి ఉద్ధరిస్తున్నావు, నువ్వు చచ్చిపోమని ఉంటుంది. స్నేహితులు వచ్చి కాకులై పొడుస్తున్నారు, ధనమంతా పోయింది. యోబు కింద నౌకరుగా ఉన్నాడట. ఇటు రారా కొంచెం మంచినీళ్ళు ఏమంటే వాడు వచ్చి అనుకుంటా వెళ్తున్నాడట. నేను వాని బతిమాలవలసి వచ్చాను, నా నోటి ఊపిరి వానికి అసహ్యమాయను. మీరు ఉండగలండి, నేను తట్టుకోలేనండి అండి. చాలాసార్లు నాకు వచ్చిన శ్రమలో నేను దేవుడిని అడిగి కొట్లాడాను, దెబ్బలా, ఎందుకు ఇట్లా చేసావు నాకని. దేవుడు ఎదురన్నాడు నన్ను, రే నువ్వు ఇప్పుడే ఇట్లా అంటున్నావు, యోబుకు వచ్చింది నీకు వస్తే నువ్వేం చేద్దు? యోబుకు వచ్చిన శ్రమ నీకు వస్తే నువ్వేం చేసేవాడు? దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో, ఆరాధనలో, స్తుతిలో, సేవలో, సువార్త ప్రకటనలు మనకు అసమయము ప్రాప్తించింది ఈ రోజుల్లో. అందుకే ఇది కాంటెంపరీ మెసేజ్, ఇది సమకాలీన సందేశం. ఇప్పుడు అవసరమైంది ఇది. ఏమండి? సువార్త ప్రకటనలో మనం భారం కలిగి ఉండాలి, ఆత్మల సంపాదనలో భారము కలిగి ఉండాలి, వాక్యమును ప్రకటించు, అదే మన ధ్యేయం. మన ధ్యేయం పిట్టకథలు చెప్పడం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కాదు, మనుషులను నొప్పి పొందడం కాదు.
వాక్యమును ప్రకటించుట. వాక్యం అంటే 2 రకాలండి. వాక్యమును ప్రకటించుట అనగా 2 రకాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. వారు బయలుదేరి, కొంచెం ఆగండి. వారు బయలుదేరి ఏం ప్రకటించిది? వాక్యం. 15వ వచనం చదవండి కొంచెం. కొంచెం ఆగండి నాయన. ఏం ప్రకటించమని చెప్పాడు యేసయ్య? సువార్త ప్రకటించు. వాళ్ళు ప్రకటించింది ఏమిటి? గనుక వాక్యములో ఒక విధానం, ఒక వర్గమునకు చెందిన వాక్యోపదేశాన్ని సువార్త వాక్యము అంటారు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వచనం. తొందరగా చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేయ. ఏం వాక్యము? సువార్త వాక్యం. ఓ తిమోతి, సమయమందును అసమయమందును ఏమి ప్రకటించును? నీవు సువార్త వాక్యమును ప్రకటించాలి. అలాగే అపొస్తలుల కార్యాలు 13-15 చదవండి కొంచెం దయచేసి. ధర్మశాస్త్రములు, ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, అది ఏమండి? వాక్యం 2 రకాలు. ముందేమో సువార్త వాక్యము, తర్వాత ఇప్పుడు ఏం వాక్యం? బోధవాక్యం అండి. ఇంకో రకమైన వాక్యం ఉంది. ఏం చెబుతున్నాడో పాయింట్ అర్థం కాకుండా 3 గంటలు చెప్పింది అనుకోండి, దాన్ని ఏమంటారు? బాధవాక్యం అంటారు. ఏమండి? ఒక రకమైన స్వార్థ వాక్యం, ఇంకోటి బోధవాక్యం. ఇంతకు ఈ 2 రకాల వాక్యాన్ని తిమోతి ప్రకటించాలి. సువార్త వాక్యం ఎవరికి కావాలి? రక్షణ పొందని వారికి సువార్త వాక్యం కావాలి. రక్షింపబడిన వారికి ఏం కావాలి? బోధవాక్యం. ఆ బోధవాక్యంలో కూడా ఇంకోటి ఉన్నది సుమా, ఇంకో రకం ఉందండి. తీతుకు రాసిన పత్రిక 2:1 చూడండి దయచేసి. నీవు హితబోధకు అనుకూలమైన బోధను సంగతులను బోధించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హితబోధ అంటే ఫుట్ నోట్లో ఏముంటుందంటే ఆరోగ్యకరమైన బోధ. కనుక దైవజనుడా, యవనుడా, నా కుమారుడా, దైవ సేవకుడా, నీవు ఏం చెయ్యాలి అంటే నీవు వాక్యమును ప్రకటించు. సువార్త వాక్యమేమో అన్యులకు ప్రకటించు, బోధవాక్యమేమో విశ్వాసులకు ప్రకటించు. అదైనా ఇదైనా వాక్యం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించింది. మనం వాక్యం చెప్పాలా, సువార్త చెప్పాలా అని ధర్మ సంకటం కొంతమందికి వచ్చింది. అందుకే నేను వచనాలు చూపించాను. సువార్త ప్రకటించమంటాడు, వాక్యం చెప్పమంటాడు, 2 అంటాడు ఏంటండి అని కొంతమంది అనుకున్నానని నాకు తెలిసింది. అందుకే ఇవన్నీ చెప్పా. సువార్త వాక్యము అయినా వాక్యమే, బోధవాక్యమైనా వాక్యమే. ఈ 2 ఎక్కడి నుంచి అది చెప్తాం? సువార్త చెప్పిన విశ్వాసులకు పాలు పోసిన ఎక్కడి నుంచి? లేఖనములలో నుండే కదా. అందుచేత అదైనా వాక్యమే, ఇదైనా వాక్యమే. కానీ ఎక్కడ ఏది చెప్పాలో సమయోచిత జ్ఞానం ఉండాలి. కొంతమంది విశ్వాసాలను కూర్చోబెట్టి సువార్త చెబుతారు, ఆంధ్రాన్ని కూర్చోబెట్టి పరిశుద్ధాత్మ బంధం అని చెప్తారు. కొంతమందికి ఆ కామన్ సెన్స్ ఉండదు. ఏంటి? నీ ఎవరితో మాట్లాడుతున్నావు, వాళ్ళ లెవెల్ ఎంత, అదంతా గ్రహింపు ఒకసారి మైక్లో వినబడుతుంది. సహోదరులారా మీలో ఏమి జరుగుతున్నది హల్లెలూయా అని అంటాను. దగ్గర పోయి చూస్తే ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు. మైక్ ఉంది, ముందు 3 చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ వాళ్ళు కూర్చొని ఆ మైకంగా అట్లా చూస్తుంది. ఏం వీడియో వాడుస్తారు. 3 పిల్లలు ఎవ్వరు లేరు అక్కడ. ఆ వీళ్ళని చూసి కోపంగా ఏమి జరుగుతున్నది అంటే ఏందా జరిగేది అంటే, అరే ఏమో ఈ ప్రసంగం చేస్తున్నావు అంటే మరి ఏం చేయాలి, అదే రాసుకొచ్చిన అంటే. సమయమును బట్టి మనం ప్రవర్తించాలి. ఏమండి?
అదే చిన్నపిల్లలు వాళ్ళకి ఏదో కథ చెప్పరాదు, బైబిల్ కథ ఇంకేదైనా చెప్పరాదు. చిన్నపిల్లలకు గట్టి గట్టిగా అరిస్తే వాళ్ళ రక్షణలో ఉంటారు. అసలు అరవడం ఎందుకో నాకు అర్థం కాదు. మైక్ ఎందుకు పెడతామండి? చిన్నగా మాట్లాడినా పెద్దలు వినపడాలని మైక్ పెడతాం కదా, మైక్లో మళ్ళీ వేసేది ఎందుకు? పరిగెత్తేటప్పుడు కష్టం అని చెప్పి కాళ్ళు బీక్తాయని బస్సు ఎక్కుతాం. బస్సులు ఎక్కి పరిగెడితే కొంతమందికి ఎట్లా అంటే గట్టిగా అరిస్తేనే మంచి ప్రశ్న, పాయింట్ ఉండకపోదు. సమయోచిత జ్ఞానం ఉండాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయానికి రండి. మనమంతా అడ్డగోలు వ్యవహారం చేయొద్దు దేవుని సేవలు. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 32 చదవండి. వచ్చేసి విశాఖారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది. వాళ్ళకి 2 సంగతులు తెలుసు. ఏం తెలుసు? ఇశ్రాయేలీయులు ఏది చేయదగినదో తెలుసు, అది ఎప్పుడు చేయదగునో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు. ఒకసారి నేను బిహెచ్ఎల్లో ఒక సమాధి కార్యక్రమానికి నన్ను పిలిచాను. అందరూ వాళ్ళు కొత్తగా వీళ్ళే రక్షణ పొందారు, బంధువులందరూ అన్నిలే. ఇక క్రైస్తవ సమాధి రక్షణ పడ్డాడు కాబట్టి క్రైస్తవుల సమాధిలో దొడ్డి ఇక అక్కడ బోధ చేస్తున్నాయి ఆయన. మీరు కొత్తగా తిరిగి జన్మించినట్లయితే మీరు ఎవరి పరలోక రాజ్యానికి వెళ్ళరు. సోదరులారా, మీరు మారు మనసు పొందుడి, నూతన మీరు జన్మించండి, వంగండి. అందరూ వంగండి అంటే ఆ బొందల గడ్డలు ఎవరు వంగుతారు? ఎప్పుడెప్పుడు ఇంటికి పోదా అని అందరు వంగు అంటే వంగు వదిలిపెడతలేడు. ఇక్కడే వంగుడేందా, త్వరగా ఏదో పెట్టే మట్టిగా పేసి ఇంటికి పోదాం అని అంటే ఇక్కడే ఇదే మిక్కిలనుకూల సమయం. అరే నీ తెలివి చల్లకుండా ఇదేమి అనుకూల సమయం అంటే అది శవం అంతా కొళ్ళి కంపవాసన కొడుతుంది. ఎప్పుడెప్పుడు పెడదామా, మూసేసి ఇంటికి పోదాం, స్నానం చేద్దాము అని వీళ్ళు అనుకుంటుంటే వంగండి అంటే వంగకపోతుంది. వీడు ముగించడేమోనని పట్టిన వంగుతావులే పట్టని ఇప్పుడు మారు మనసు పొందురి అంటున్నాడు. అక్కడ ఎవరన్నా మారు మనసు పొందుతారా? అంతకుముందు ఒక 3 రక్షింపబడదామని కాస్త అతిథి ఉన్నోళ్ళు కూడా ఎంత మూర్ఖుల మతం ఉన్నట్లుంది. 500 సమయోచిత జ్ఞానం లేక చాలా మంది సేవను పాడు చేస్తున్నారు. కొంతమంది నన్ను తీసుకుపోయి అన్నా నా భార్య మూర్ఖురాలు, ఈమెకు ఇప్పుడు సువార్త చెప్పు అని ఆమె ముందే అంటే నేను ఆమెకు చెప్పాలిగా, ఏమన్నా నువ్వు మూర్ఖురాలువా, నువ్వు మారు మనసు పొందు అంటే పొందుతావా? ముందే మూర్ఖురాలా? ఏమో తెలివిందా? అసలు మూర్ఖురాని ఎప్పుడు మూర్ఖురాని తెలియదు, అది ముందు నేర్చుకోండి. మూర్ఖురాని పిలిచినా కూడా కోప్పడలేదంటే వాళ్ళంత యోగ్యులు ఇంకోటి లేనే లేదు. మూర్ఖుల్ని కొంచెం మస్కా కొట్టి కొంచెం మంచిగా వానికి మెల్లగా చెప్పి బోధ వాని మనసును ముందు మన వైపు విన్ చేసుకోవాలి. అది అన్న చెప్పేవాళ్ళని వినొచ్చండి, చాలా మంచోళ్ళండి అని అభిప్రాయం కలగాలి. నేను వెంటనే వీలు పెట్టినా, అమ్మాయి మూర్ఖురాలా, పరాయి పురుషుని పట్టుకొచ్చి ఆ భార్య ఇవో మూర్ఖుడు అని చెప్పేదాంతో ఎవరు సంసారం చేస్తారా? ముద్ర లేవు. చెల్లి ఎంత మంచిది కాకపోతున్నావు, అంత ధైర్యంగా చెప్తున్నావు. అట్ట చెప్పే ధైర్యం వచ్చిందంటే ఎంత యోగ్యురాలో నాకు అర్థం. అరే అవునన్నా బాగా అర్థం చేసుకున్నాను అని మొత్తం నా పాట అన్న ఇప్పుడు నీకు ఏది ఇష్టమో చెప్పంటే అర్జెంటుగా టీ చేసుకురా. ఇక నేను చెల్లె ఒక పార్ట్ అయినా తర్వాత ఎప్పుడో మెల్లగా రక్షింపబడింది దేవుడి స్తోత్రం. కనుక నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు సువార్త వాక్యం చెప్పాలను, ఎప్పుడు బోధవాక్యం చెప్పాలో, ఎప్పుడు ఆదరణ వాక్యం చెప్పాలను, ఎప్పుడు ఏ పాట ఎత్తాలను ముందు సమయోచిత జ్ఞానం ఉండాలి. శుభవాన్ని పెళ్లి చేసుకుంటున్నారు, పాట ఎత్తాలంటే నడిపించిన నడి సాంద్రమున దేవ. అదే వాళ్ళు శుభవాన్ని పెళ్లి చేసుకుంటుంటే నడి సముద్రంలో పడవ మునిగిపోయిన పాట కదా. మంగళం చేసిన వాడు, దేవుని దేవుని వాడు. కొంతమందికి జ్ఞానం ఉండదు. సమాధి దగ్గర ఏమో ఇంకేదో పాట, సమాధి దగ్గర ఏమో స్థుతి పాట, స్థుతి దగ్గర ఏమో ఆదరణ పాట,
సమయోచితమైన జ్ఞానం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రెండిటికి కూడా అసమయం అనేది ప్రాప్తించింది. ఇప్పుడు అది నేను చెప్తున్నా, అర్థమైందా? అన్యులకు చెప్పడానికి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదండి. విశ్వాసులకు బోధవాక్యం చెప్పడానికి కూడా ఇప్పుడు అనుకూల సమయము కాదు. అయినా నేను ఆపనంతే. నేను సువార్త ప్రకటిస్తానని గట్టి తీర్మానంతో మనం ముందుకు సాగాలి. సువార్త ప్రకటించడానికి ఇప్పుడు అసమయం ఎందుకో తెలుసా? భారతదేశంలో కొన్ని మతోన్మాద శక్తులు పనిగట్టుకొని అన్యాయంగా క్రైస్తవ మతం మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక విషయం చెప్తున్నానండి, యేసు ప్రభు మతం అనేది లేకుండా చేయాలనే కదా, భయపెట్టాలనే కదా గ్రాహం స్టెయిన్స్ గారిని సజీవ దానం చేసి చంపారు. తలుచుకుంటే ఏడుపు వస్తుందండి. ఖమ్మం జిల్లా భద్రాచలం అడవులలో 2 ఆడపిల్లలు, టీనేజ్ గర్ల్స్, బైబిల్ పట్టుకొని, ట్రైబల్ గర్ల్స్ పాపం బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పోయి వస్తారు పట్టపగలు. ఇదే బ్రాడ్ డే లైట్. వాళ్ళను అందరూ ఊళ్ళో వాళ్ళు చూస్తున్నాం, ఏమేమి మీకు యేసుదేవుడు కావాల్సి వచ్చాడా, నాకు దేవుళ్ళు లేరా అని 20 మంది ఈ మతోన్మాద కార్యకర్తలు ఊరు వాళ్ళందరూ కళ్ళారు చూస్తున్నాగా పట్టబగలు బరబర ఈడ్చుకొని అడవిలోకి తీసుకుపోయి 20 మంది కలిసి ఆ 2 అమాయకం ఆడపిల్లల్ని మానభంగం చేసి సర్వనాశనం చేసి పంపించారు. ఊళ్ళోకి ఏడ్చుకుంటూ వస్తే పోలీసు కేసు కూడా పెట్టలేదు, పోలీసులు కేసు తీసుకోలేదు. ఆఖరికి అది మీడియాకు వచ్చి న్యూస్ పేపర్లలో పడి గందరగోళమైనాక 3వ రోజు కేసు బుక్ అయింది. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? మెదక్ చర్చిలో బాంబు, వికారాబాద్ చర్చిలో బాంబు, తాడేపల్లిగూడలో బాంబు, ఎందుకు? ఒంగోలులో బాంబు, ఎందుకు? క్రైస్తవులను భయభ్రాంతులను చెయ్యాలి. ఇట్లా చేస్తుంటే ఇక అమ్మో మాకు సేఫ్టీ లేదు, గవర్నమెంట్ కూడా సహకరించట్లేదని ఈ మత ప్రచారం మానుకుంటారేమోనని. ఓ తిమోతి, నీవు వాక్యమును ప్రకటించుము, అందులో ప్రముఖముగా అగ్నిలో నుండి కొందరిని లాగడానికి సువార్త వాక్యమును ప్రకటించు. అయితే అసమయం వచ్చింది. మహాశయ, పౌలు భక్తుడా, అన్నయ్య, నా ఆత్మీయ తండ్రి, అసమయం వచ్చింది, ప్రతికూల సమయం వచ్చింది. ఎవరికి ఇప్పుడు అంత తలకాయల నిండా మన మీద ద్వేషం నింపారండి, నిష్కారణమైన ద్వేషం, అన్యాయమైన ద్వేషం. ఒక విషయం చెబుతాను, మీరు గమనించండి. ఈ క్రైస్తవులు దేశమంతటినీ కన్వర్షన్ చేస్తున్నారు, దేశమంతటినీ మార్చేస్తున్న గగ్గోలు పెడుతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళ మతం అంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వస్తారంటున్నారు. ఎంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అండి, ఫూలిష్ ఆర్గ్యుమెంట్. ఒక మాట నేను అంటున్నాను, 250 సంవత్సరాలు భారతదేశమును పరిపాలించారు ఆంగ్లేయులు. 250 ఏళ్ళు పరిపాలించినప్పుడే 100కి 4 కూడా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడేందో నీ బాధ కన్వర్షన్ అని. 200 ఏళ్ళు ఏలినప్పుడే వాళ్ళు 100కి 4 కూడా మార్చలేదు. ఇప్పుడు మారుస్తారు, దేశం వల్ల ఆంగ్లేయులు అయిపోతుంది. ఎవడా బడుద్దాయి అన్నవాడు, నమ్మిన వాడికన్నా కామన్ సెన్స్ ఉండొద్దు. ఇప్పుడు వాళ్ళది కాదు రాజ్యం, ఎట్లా మారుస్తారండి? అలా మార్చాలని కుట్ర ఉన్నవాడైతే 200 ఏళ్ళు ఎందుకు కోరుకున్నాడు? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? మాట్లాడితే ఇది మాలోళ్ళ మతం, మాదిగోళ్ళ మతం అంటాడు. నేను అడిగాను, బాబు నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావు ఇప్పుడు అంటే ఫలానా దేవుడు అని చెప్పాను. నీ ఇష్టదైవం ఏదంటే ఫలానా దేవుడు. ఆ దేవుణ్ణి మాలోళ్ళు మాదిగోళ్ళు ఎవరు మొక్కడం లేదా అంటే మా దేవుణ్ణి కూడా కొందరు మాలోళ్ళు కూడా మొక్కుతారు. మరి మీ దేవుడు మాల దేవుడు ఎందుకు కాదు అంటే దేవుడు అన్నప్పుడు అందరూ మొక్కుతారండి. మరి ఇది కూడా అంతేనండి, మీ దేవుడిని మాలోళ్ళు మొక్కుతా, మీ దేవుడు మాల దేవుడు కాలేదే. మరి యేసు ప్రభువును కొందరు మాలోళ్ళు మాదిగోళ్ళు నమ్మితే ఎందుకు ఈయన మాదిగ దేవుడు అవుతాడు? బుద్ధుండొద్దా మాట అంటానికి? సరే, మాల మాదిగల దేవుడు కాదు, ఒకసారి ఏమో మాల మాదిగల దేవుడు అని వాడి ఆ నోటితోనే అంటాడు, మళ్ళీ ఒకసారి అదే నోటితోనే అమెరికా దేవుడు అంటాడు. అంటే అమెరికా వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు మాల మాదిగోళ్ళ?
అమెరికాలో అందరూ మాదిగోళ్ళు ఉన్నారేమో, మరి సిగ్గు లేకుండా ఎందుకు అక్కడ పోయి బిచ్చబెత్తుకుంటాడు? మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ అంటే తెల్ల మాదిగోళ్ళ నీవు శరం నహీ హై బాత్ కర్నే కో. దేవుడు నన్ను వరంగల్లో ఎందుకు పుట్టించిండో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఎక్కడ పుట్టినా కూడా నాకింత పదును ఉండదు. కరెక్ట్ గడ్డ మీద పుట్టిన, కరెక్ట్ గాలి పీల్చిన, కరెక్ట్ నీళ్లు తాగిన. దేవుని బిడ్డలారా, ఈ ప్రతికూల సమయం ముందు మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యమును, సువార్త వాక్యమును ప్రకటించాలి. దేశములో సువార్త పట్ల ఉన్నటువంటి వ్యతిరేక విష ప్రచారములను మనం ఖండన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, వీటి యందే మనస్కరించమని నేను చెబుతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. భారతదేశంలో సువార్త వ్యాపకం చెందాలంటే సువార్త విరోధులు చేస్తున్న విష ప్రచారాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. సువార్త ప్రకటించడమే కాదండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. అంత ముగించేసుకుంటాను. కొంచెం ఆగండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షముగా వాదించుట యందును మీరందరూ నాతో పాలివారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు సువార్తను ప్రకటించుటే కాదు, సువార్తను 3 సంగతులు చేశాడు పౌలు. గమనించాలి, నేర్చుకోవాలి దయచేసి. 1 కొరింథీ పత్రిక 15:1లో 2 సంగతులు ఉన్నాయి. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. ప్రకటించుట, రెండవది తెలియజేయుట. సువార్తను ప్రకటించుట అంటే ఊరికే సింపుల్గా డిక్లేర్ చేయడం. ఇదిగో ఇదయ్యా సువార్త, యేసు ప్రభు వారు మన కొరకు మరణించి లేచాడు కనుక మనకు రక్షణ ఉన్నది, నమ్మి బాప్తిస్మం పొందండి. సింపుల్ డిక్లరేషన్, సువార్త ప్రకటన. రెండవది సువార్త వివరణ. సువార్త ప్రకటన, సువార్త వివరణ. వివరణ ఎప్పుడు వస్తుంది? అవతల వాడు ప్రశ్నలు వేసినప్పుడు. యేసు ప్రభు నమ్మండి మీకు రక్షణ దొరుకుతుందని చెప్తే, యేసునే ఎందుకు నమ్మాలి సార్? ఇంకో దేవుడిని నమ్మితే ఎందుకు రాదు రక్షణ అంటాడు. యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయి లేచారంటే చనిపోయి లేవకుండా పాపాలు క్షమించే చేత కదా సార్ ఆయనకు? ఇంత చేతగాని పని పెట్టుకున్నాడు ఎందుకు? చనిపోయి లేవాల్సిన అవసరం ఏంటి అంటాడు. అప్పుడు పాపమునకు వచ్చి జీతం మరణమని దేవుడు శాసనం చేశాడు. ప్రశ్నలు పుట్టే కొద్దీ జవాబులు వస్తాయి. ఏ ప్రశ్న మిగలకుండా సువార్తలో ఇమిడి ఉన్న సత్యములన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఒప్పింపు కలిగేలాగా మనం బోధించాలి. సువార్తను ప్రకటించుటే కాదు, తత్సంబంధిత అనుమానములన్నిటినీ మనం నివృత్తి చేయటానికి విపులముగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంది. పౌలు సువార్తను ప్రకటించాడు, తర్వాత విపులీకరించి వివరముగా తెలియజేశాడు. జవాబులు చెప్పినప్పుడు అపోజిషన్ వస్తుంది. మానవుడు జన్మతః పాపి అంటే కాదు సార్, మేము ఒప్పుకోం. ఎట్లా పాపి అవుతాడు? మీరు పునర్జన్మలు నమ్ముతున్నారా అంటే నమ్మము. మరి వాడు ఇప్పుడే కొత్తగా పుట్టిండా, వాడు ఇంకా పుట్టలేదు, మంచి చెడ్డ ఏమి చేయలేదు, వాడు పాపి అనేది అన్యాయం కాదా సార్? ఈ పాయింట్ ఒప్పుకోము. మీ ఊర్లో ఎల్లయ్యకు రోగం వస్తే మల్లయ్యకు మంది వేస్తారా సార్? నేను పాపం చేస్తే ఆయన చచ్చిపోవడం ఏంది? మల్లయ్య మంది ఉంటే ఎల్లయ్య రోగం తక్కువద్దా? నేను ఒప్పుకోను. ఆయన చచ్చిపోతే ఎందుకు, మనకెందుకు రక్షణ రావాలి అని ఎదురువాదం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? సువార్త పక్షముగా వాదించి దాన్ని స్థిరపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాదానికి మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సువార్తను ప్రకటించాలి, సువార్తను వివరించాలి. ఎదిరించి వారు ఉన్నప్పుడు సువార్త పక్షముగా వాదించి దాన్ని స్థిరపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తిమోతి, దీని యందే నీవు లక్ష్యం ఉంచు. ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించాలి, కొంతమందిని అగ్నిజ్వాల నుండి బయటికి లాగాలి. నేను మీకు ఒక చిట్కా చెప్పనా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే సువార్త ప్రకటనలో రాత్రింబగలు నిమగ్నమై ఉండాలి.
ఒక సీక్రెట్ చెప్తున్నా. సువార్త ప్రకటించకుండా చాలా రోజులు మౌనంగా ఉంటే ప్రభువు మీద నీకున్న విశ్వాసము బలహీనపడుతుంది. సువార్తను ఎంత ఎక్కువ ప్రకటిస్తావో నీ సొంత రక్షణ అంత ఎక్కువగా స్థిరపడుతుంది. దట్స్ అ సీక్రెట్ ఐ టెల్ యు. రాత్రి మగలు నశించే ఆత్మల కొరకు ప్రార్థించే, సమయమందు అసమయమందు సువార్త ప్రకటన చేయి, సువార్త పక్షంగా వాదించు. పాపం చేద్దామనే తలంపై నీకు రానియడు దేవుడు. పాపం ఎక్కడ చేస్తామండి? కళ్ళు మూసుకుంటే నశించే ఆత్మలు అగ్నిలో కాలడం కనబడుతుంది. కంటికి మంటికి మున్నీరు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాం. అంత వేదనలో పాపం మీదకి మనిషి ఎక్కడ పోదు. అన్నం పెట్టుకొని తినేటప్పుడు దుఃఖం పొంగుకొని వచ్చి దేవుడు అంటాడు, వద్దు అన్నం తినొద్దులే, వదిలి. ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపోయి పడగదిలో ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఎవడన్నా వచ్చి ఓఫిరన్నా మనం అక్కడ పాపం చేద్దాం అంటే గూబ పగలు కొడతామని. అరే బేవకూఫ్ ఇద్దరు ఇద్దరు లోక్ దోజక్ మే జా రహే రే, ఇంతమంది నరకానికి పోతున్నారు, పాపం చేస్తారంటే ఒక గాడిద. పోమక్కడికి. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటన ఏమండి, సువార్త ప్రకటన ద్వారా మనకు క్షేమం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 15వ వచనం చదవండి దయచేసి. ఓ పాదములకు అనగా సర్వాంగ కవచము. ఏమండి, సర్వాంగ కవచములో ఒక భాగం ఏమిటండి? దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఒక భాగము సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. దేవుని బిడ్డలారా, దీన్ని మొత్తం కలిసి ఏమన్నాడు తెలుసా? 11వ వచనంలో అండి ఏమన్నాడు? అపవాది తంత్రములు ఎదిరించుటకు. దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచములో ఒక భాగం ఏమిటంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. గనక సువార్త ప్రకటన వల్ల మనకు కొంతవరకు క్షేమము, భద్రత ఉన్నది. దేనికి క్షేమం ఉంది? నీ భక్తికి క్షేమం, నీ పరిశుద్ధతకు క్షేమం, నీ విశ్వాసానికి క్షేమం. ఇవన్నీ కలిసిన దాని పేరే సర్వాంగ కవచం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియులారా, సువార్త ప్రకటన ద్వారా నీ విశ్వాసం బలపడుతుంది. ఈ వేరే వాడు రక్షణ పొందకపోని కనీసం నీ రక్షణగా కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీరేం చేయండి ఇప్పటి నుంచి అంటే, మంచి సువార్త కరపత్రాలు దగ్గర పెట్టుకోండి. ఈ మంచి అలవాటు చేయండి. మీరు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను నేను, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్ని సువార్త కరపత్రాలు పెడతాం. మేము ప్రింటింగ్కి ఇవ్వబోతున్నాం, డబ్బులు లేక ఆగాం. 6 రోజులకు 60 కరపత్రాలు తీసుకోండి. ఇక్కడ నుంచి రోజు ఒక 10 మందిని పిలిచి, హలో సార్ బాగున్నారా, మీ పేరేంటండి అని వాటితో మాటలు కలిపి కొంచెం మీరు చదవండి సార్ అని ఇవ్వండి. వాడు ఇవ్వడనే కావచ్చు, చదవండి అని ఇవ్వండి. వాడు కసురుకుంటే ఇసురు కొడితే నోచుకోవద్దు. సారీ సార్, మీకు ఇంట్రెస్ట్ లేదని నేను అనుకోలేదు, బాధ పెడితే క్షమించండి అని తీసుకోండి. ఒక మాట తిట్లు తిన్నాం అనుకోండి, మనకేమైనా ఇన్సల్టా? పరలోకపు రాజకుమారుడే ముఖాన్ని ఉమ్మేయించుకున్నాడండి, ఆయన కొరకు మన మీద ఉమ్మేసినా పర్లేదు, సారీ నిలు. కొంతమంది సహృదయులు ఉంటారు, ఇవ్వండి. మీ పేరు ఏంటని అడగండి, ఆయన పేరు బైబిల్లో ఒక పేజీ మీద రాసుకోండి, వేరే పేపర్ మీద రాసుకోండి. రోజు 10 మందికి ఇంటికి వచ్చి కన్నీరు గార్చి ఈ 10 మందిని రక్షించు తండ్రి అని ప్రార్థన చేయండి. వారం తిరిగేసరికి ఎంతమందికి చెప్పుంటారు మీరు? 60 మందికి సువార్త ప్రకటించుంటారు. 60 మంది కూడా కన్నీరు గార్చుంటారు. అలాగే 2వ వారం అయితే 120 మంది, 4వ వారం అయితే 180 మంది, 240 మంది. ప్రతి నెల రోజు 10 మందికి మీరు ప్రకటిస్తే 300 మందికి మీరు సువార్త ప్రకటించగలరు. ఈ పని చేసి చూడండి. మీ శోధనలన్నిటి మీద మీకు జయం రాకపోతే నన్ను అడగండి. సైతాను కూడా మీ మీద ఆశ వదులుకుంటాడు. అదే వీళ్ళు ఈ సువార్త పిచ్చి పట్టిందండి, ఇంకా వీళ్ళని ఏం చేయలేము, సినిమా పోదామంటారే వాడు నశిస్తున్నాడు, ఏం సినిమా తిక్కలోడా, గెట్ అవుట్ అని అంటాడు అనమాట. వీడు సువార్త పిచ్చి పట్టినాడు. నీకు సువార్త పిచ్చి పడితే ఈ లోకం పిచ్చి వదిలిపోద్ది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. గనుక మనము దీని యందు సాధకం చేద్దాం. దేనిని సాధకం చేద్దాం? ఆత్మలను సంపాదించుట యందు, కొంతమందిని రక్షించుట యందు, అగ్నిలో నుండి కొందరిని లాగుట యందు సాధకం చేద్దాం. ప్రభు మనల్ని వాడుకొని మనకు బహుమానం ఇచ్చునుగా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బికమ్ ఎ సోల్ వినర్. ఎవ్రీ బిలీవర్ మస్ట్ బికమ్ అన్ ఇవాంజలిస్ట్. ప్రతి ఒక్కరు కూడా సువార్థికులు మౌదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సువార్త ప్రకటించుటకు మాకు ప్రతికూల సమయం వచ్చింది నాయన. అన్యాయముగా మా విరోధులు అన్ని చెడ్డ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అన్ని అబద్ధాలే అమాయక ప్రజలు నమ్ముతున్నారు. వేదములలో చెప్పబడిన మీ శిలువ యజ్ఞానికి దూరం అయిపోతున్నారు. There is no honesty in the people opposing thy gospel, O Lord. మా ప్రభువా, దాదాపు 100 కోట్ల జనాభా దాటింది మా దేశ జనాభా ప్రభు. ఇందులో 100కి 1రైనా రక్షణ పొందినట్లుగా లేదు తండ్రి. ఈ 99-98 కోట్ల మంది నరకానికి వెళ్ళవలసిందేనా తండ్రి? ఈనాడు మా సంఘముతో మాట్లాడిన మాటలు సార్వత్రిక సంఘముతో కూడా మీరు మాట్లాడండి, తెలియచేయండి. సమయమందు సువార్త ప్రకటించుటే కాదు, అసమయమందును ప్రకటించాలి. సువార్తను ఎదిరించేవారు వాదించినప్పుడు మేము సువార్త పక్షంగా వాదించాలి. మా ప్రభువా, మీరు మాకు అటువంటి మోటివేషన్ అనుగ్రహించండి. మనస్సులో గొప్ప మంట పుట్టించండి, రోషం పుట్టించండి నాయన. నీ వాక్యము చేత మమ్మల్ని మండించినందుకే నీకు స్తోత్రం. యేసు నాయన, ఇంకెంతకాలము జీవించి ఉంటామో తెలియదయ్యా. నీ దయ ఉంటే మీకు ఇష్టమైతే 100 ఏళ్ళు బ్రతుకుతాం, లేదా మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉండటకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని పిలవక ముందు ఇంకెంతకాలం మిగిలిందో మాకు తెలియదు. మిగిలిన కాలం అంతా సద్వినియోగం చేసుకుంటకు సహాయం చేయండి. సువార్త వాక్యము చెప్పుట యందు, సమయమందు అసమయమందును మేము ప్రయాసపడుటకు సహాయం చేయండి. మీరు మీ మహిమను మా ద్వారా లోకాన్ని వెల్లడిపరచమని అనేకులు సువార్త ప్రకటన కొరకు తీర్మానము చేసుకుని ఉండగా ఆ తీర్మానములు మీరు నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వతమైన కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసము, సహాయము, ఆదరణ ఇది మొదలుకొని యేసు మరలా వచ్చు వరకు కూడి ఉన్న మనకందరకు భూలోకమందు దేవుని వాక్య ప్రకటన కొరకు ప్రయాసపడుచున్న భక్తులెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్.